ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. సో మనము ఏం చర్చిస్తున్నాం? గత వారం కొంచెం మొదలు పెట్టాం ఒక శ్లోకానికి కనెక్షన్లో, అజామిల. సో ఫస్ట్ విష్ణుదూతలు బదులు యమదూతలు వస్తారు. భయంతో నారాయణ అని కొడుకును పేరు పెట్టి పిలుస్తుంటాడు కదా. సో వెంటనే విష్ణుదూతలు వస్తారు. ఎందుకు చావును ఆపుతున్నావు అని అంటే, పరమ పాపాత్ముడు మీరు ఆపుతున్నారు అంటే, ఎవరు చెప్పారు పరమ పాపాత్ముడు అని? పాపాలన్నీ ప్రాయశ్చిత్తం అయిపోయాయి. అయ్యో, ధర్మం కాపాడే వాళ్ళే అధర్మానికి పాల్గొంటే ఎలా? మీకు ధర్మం తెలియదా అని విష్ణుదూతలు మాట్లాడుతూ ఉన్న క్షణంలో మనం గత క్లాస్లో ఏం చెప్పారు విష్ణుదూతలు అంటే, అజామిలుడు పాపానికి ఇదివరకే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. సో ఈ జన్మకే కాదు, జన్మ కోటి జన్మల పాపాన్ని కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఎలా? నారాయణ అనే పేరు పెట్టి స్వామిని పిలవడం వల్ల. కాబట్టి పవిత్రుడయ్యాడు, మోక్షానికి అర్హుడయ్యాడు అని చెప్పారు. తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. ఈ శ్లోకానికి ముందు కొంచెం నేర్చుకొని అది మనం చెప్తాం. ఏం చెప్తున్నారంటే, కొంతమంది దొంగలు ఉంటారు. బంగారము, రకరకాల విలువైన వస్తువులను దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు. తాగుబోతులు ఉంటారు. బంధువులకి, మిత్రులకి ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు. పాపాలు కొన్ని ఇచ్చారు లిస్టు. బ్రాహ్మణ హంతకులు ఉంటారు. ఇలా రకరకాల ఘోరాది ఘోరమైన పాపాలన్నిటికీ కూడా విష్ణునామ ఉచ్చారణమే ఉత్తమమైన ప్రాయశ్చిత్త విధానము అని చెప్పారు. పాపాలకి ప్రాయశ్చిత్తం, ఇప్పుడు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ గవర్నమెంట్ కొన్ని తప్పులు చేసినప్పుడు చాలా డబ్బులు కడితే వదిలేస్తారు కదా. కట్టకపోతే ఏమైంది? యూఆర్ అండర్ అరెస్ట్ అంటారు. డబ్బులు కట్టి వదిలించుకోవడం బెస్ట్ కదా. డబ్బులు కట్టడం ఈజీ అరెస్ట్ కంటే కదా. అలా మనం ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే, ఇక్కడ ప్రాయశ్చిత్తమే యమలోక ప్రాయశ్చిత్తంతో పోలిస్తే ఈజీ. పోల్చకపోతే ఇది కూడా నరకమే. ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఎంత నరకంగా ఉంటుందో. ప్రాయశ్చిత్తం కూడా పరమ నరకము. కానీ పోల్చినమంటే మాత్రం ఇది చిన్నగా ఉంటుంది. కాబట్టి మరి హరినామము తప్ప వేరేది ఏది చేసుకున్న ప్రాయశ్చిత్తం చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చేయలేము. కాబట్టి అలాంటి వారికి కూడా ఇంకా కొన్ని ఇచ్చారు ఇక్కడ. ఈ భగవన్నామం, విష్ణునామము పరమశ్రేష్టమైన ప్రాయశ్చిత్త విధానం. ఇక్కడ ఒక జనరల్ పాయింట్ నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఇప్పుడు మనము బయట అక్కడక్కడ చిన్న లెక్చర్స్ అక్కడక్కడ చాలా మంది చెప్తుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటి నుంచి భగవంతుడు అనే పదం వాడతారు. భగవన్నామ ఉచ్చారణ, లేకపోతే భగవంతుడే కాపాడుతాడు అలా అంటారు. ఆ భగవంతుడు అంటే ఎవరో పేరు చెప్పొచ్చు కదా. విష్ణు భగవానుడు అనొచ్చు కదా, రామచంద్ర భగవానుడు అనొచ్చు కదా, కృష్ణచంద్ర భగవానుడు అనొచ్చు కదా, శ్రీ వెంకటేశ్వర భగవానుడు అనొచ్చు కదా. పేరు పెట్టారు అన్న. చూడండి, ఇప్పటి నుంచి ప్రతి ఎక్కడన్నా నేను అన్ని పని చేశాను అని అంటే మీరు ఉత్తములు అయిపోయినట్లే. నేను ఇది అథరైజ్డ్ కాకుంటే వినను. నేను మాకు శిక్షణ ఇచ్చే మెంటర్ గారి దగ్గర తెలుసుకొని వింటాను అనే స్టేజ్ వాళ్ళకి ఇక టెన్షన్ లేదు ఇక. కాబట్టి భగవాన్ కొంచెం మ్యాక్సిమం ఆ నామం అనేది రావడం కరెక్ట్. విష్ణు భగవాన్ ఎప్పుడో 10 సార్లు అనకపోయినా, మన ఒక లెక్చర్లో ఒక 4-5 సార్లు అని, మిగిలిన సార్లు అనకపోయినా ఈజ్ ఇంటెన్షన్ ఈజ్ క్లియర్, రైట్? నేను ఎన్నిసార్లు ఆ పేరు అన్నారు చూడండి, చాలా మంది అనరు. సరే, ఇక అందులోకి ఎందుకులే కానీ మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో విష్ణునామ ఉచ్చారణము చేత భగవంతుని దృష్టిని ఆకరించగా నామము పలుకుతున్నాడు. ఈ అజామిలుడికి రక్షణ చేయడం నా యొక్క ధర్మము, నా అభిప్రాయము అని విష్ణు భగవాన్ చెప్తున్నాడు అని విష్ణుదూతలు చెప్తున్నారు. నా నామం చెప్పాడు, కాపాడడం నా బాధ్యత అని చెప్తున్నారు. చూడండి, విష్ణు భగవానుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం యాడ్ చేసుకోవాలి.
ఏంటంటే మనము హరినామ జపం చేస్తుంటాం. ఆల్రెడీ మనం ఎంతో భక్తి అంటే అర్థమయ్యో కాకుండా మొదలు పెట్టాం. కృష్ణ శరణాగతి లైన్‌లోకి వచ్చాము. ఒక విధంగా అదృష్టం. ఈ హరినామ జపం మొదలుపెట్టినాక కొన్ని నెలకో, సంవత్సరాలకో నాకేమి మిరాకిల్స్ జరగట్లేవేంటి? కొంతమందికేమో స్పెషల్‌గా ఏదో కనిపిస్తుంది ఆనందము, హృదయంలో ఏదో ఒకటి వస్తుంది. కొంతమందికి ఆనందం దొరకదు. లేదంటే కొంతమందికి కష్టాలు తగ్గవు. కొంతమంది కష్టాలు పెరుగుతాయి. వాస్తవానికి హరినామం చేయడం ఎలగలేదు. జనరల్‌గానే ఆ సీక్వెన్స్‌లోనే ఉన్నాయి. పెరుగుతున్నా నాకేం తగ్గట్లేవు. కృష్ణుడు నాకేం హెల్ప్ చేస్తలేడు. ఈ మంత్రం చేస్తున్నా కదా! అని అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లవాడి రక్షణ మనకు తెలిసినంతగా వాడికి తెలుసా? 1 ఇయర్ బేబీ, 2 ఇయర్స్ బేబీ, ఈవెన్ 10 ఇయర్స్ బేబీ అయినా అంతే కదా! వాడు ఇంటర్ అయినా ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్ డిగ్రీ వరకు కూడా ఒక విధంగా ఒక అట్లీస్ట్ సమ్ ఏజ్ 10th వరకు, ఇంటర్ వరకు తల్లిదండ్రులకు తెలిసినట్టుగా అంత తెలియదు కదా! ఫస్ట్ అయితే చిన్న పిల్లలకి తీసుకుంటాం. మరి వాడి ప్రకారం రక్షణ అంటే వేరే విధంగా ఉంటుంది కదా! మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవట్లేదు అంటే వాడి యాంగిల్ వేరే విధంగా ఉంది. వాడికి ఏం కావాలి? సిబిజెడ్ యమహా, బుల్లెట్, బైక్ మీరు ఇప్పిస్తే వాడికి మమ్మీ డాడీ మంచోళ్ళు. నేను ఇప్పియను అంటే చెడ్డ. వాడి అండర్స్టాండింగ్ వేరు, పేరెంట్స్ అండర్స్టాండింగ్ వేరు కదా! సేమ్ టు సేమ్. భగవంతుడి రక్షణ మనది. అక్కడ పిల్లవాడి జ్ఞానముతో ఆలోచిస్తున్నాడు. ఇక్కడ పేరెంట్స్ జ్ఞానానికి డిఫరెన్స్ గ్యాప్ ఎలా ఉందో, స్వామికి మనకి చాలా గ్యాప్ ఉంది. పిల్లలకి మధ్యలో ఉన్న గ్యాపే ఎంత ఉంది. మనకి కృష్ణయ్యకి మనకి గ్యాప్ అసలు ఎంత పెద్దగా ఉంటుంది. ఆకాశం నుంచి భూలోకం అంత గ్యాప్ ఉంటుంది. ఆయన అండర్స్టాండింగ్కి మన అండర్స్టాండింగ్కి. మనది వేరు. మనది కంప్లీట్గా భౌతిక భావనలో మునిగిపోయి ఉన్నాం. 101% నేను శరీరాన్ని అని ఫిక్స్ అయిపోయినాం. అంత ఈజీ కాదు. థియరీ తెలిసిన ప్రాక్టికల్గా నేను శ్రవణము చేసిన తర్వాత నేను ఆత్మను తెలిసినాక కూడా అంత ఈజీ కాదు. మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ భావంలో లేం మనం. అంత ఈజీ కాదు. మనం ఎంతసేపు ఆలోచించినా నాకు కృష్ణుడు కాపాడట్లేడు అనే భావన ఎంతసేపు ఎలా ఉంది మనది? శరీరం యాంగిల్లోనే ఉంది. అది మన ప్రాబ్లం. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. బట్ స్టిల్ స్వామి ఎంతవరకు చూడాలో చూస్తూనే ఉంటారు. అది మనం అర్థం చేసుకోలేము. ఆయన చూసే దృష్టి. ద ప్రైమరీగా మాత్రం స్వామి వితౌట్ ఎనీ డీవియేషన్ అనాలా, వితౌట్ ఎనీ హెసిటేషన్ లేట్ అనకుండా సోల్ ప్రొటెక్షన్ మాత్రం 100% ఉంటుంది. ఇది ఫస్ట్ సోల్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఇక్కడ చేసేది సోల్ ప్రొటెక్షనా కదా? శరీరం పోతే పోయింది సరే, మన భౌతిక భావంలో బాధ టెన్షన్ అయితే కొంచెం పక్క పెడదాం. యాజ్ ఏ హోల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తిగా, బేసిక్ ముక్తి శరీరం అర్థము తెలిసిన వ్యక్తిగా మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఒకవేళ ఆ విష్ణుదూతల్ని పంపించకపోతే అజామిల పరిస్థితి ఏంటి? పోయి అక్కడ ఆడుంటాడు, అక్కడ దెబ్బలు తింటాడు కదా. ప్రొటెక్షన్ లేదా ఇప్పుడు స్వామిది? ఇక్కడ మేబీ 2-3 దెబ్బలు, ఎదురు దెబ్బలు తింటామేమో, కానీ దీనికంటే వేల రెట్ల దెబ్బలు ఎక్కడ ఎదురుగా పడతాయే విష్ణుదూత ఇక్కడ యమలోకంలో. స్వామి రక్షించరా? ఇది కూడా యాంగిల్ మనం యాడ్ చేసుకోవాలి. కృష్ణ మెయిన్లీ థింగ్స్ అబౌట్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సోల్, ద ప్రైమరీ. ఇది ఒక సినారియో. ఏది యమలోకానికి పోతుంటే ఆపేది. నెక్స్ట్ సినారియో ఎలా చూసుకోవచ్చు? నెక్స్ట్ లైఫ్ నేను ఎక్కడ ఇవ్వాలి వీడికి? నా నామం చెప్పాడు వీడు. మనము గత క్లాసులలో చెప్పుకున్నాం కదా, ఒక్కసారి హరినామము ఉచ్చరించారా ముక్తి పదం ఫిక్స్, కన్ఫర్మ్ అనుకున్నాం కదా. అది అప్పుడా వచ్చే జన్మది పక్కకు పెడదాం. ముక్తి పదం బాట ఫిక్స్ అయిపోయింది. సో ఈ హరినామమును ఎవరైతే తీసుకుంటారో స్వామి రక్షణ మొట్టమొదటిగా ఆత్మ అనేది ముఖ్యంగా ఉంటుంది. శరీరం గురించి ఉండదా అంటే ఉంటుంది, అది సెకండరీగా ఉంటుంది. స్వామికి అర్థమయ్యేది, స్వామి ఆలోచిస్తున్న పద్ధతి మనకు అర్థం కాదు. అదే ప్రాబ్లం. మన అండర్స్టాండింగ్ ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కనెక్షన్ వచ్చేస్తుంది. ఒక సింపుల్ మన మహాభారతంలో తీసుకుందాం. ద్రౌపది ఒకరోజు కృష్ణుడికి చేతికి దెబ్బ తగులుతుంది. ఏదో రక్తం వచ్చినట్లయినా ద్రౌపది ఏం చేస్తుంది, చీర తీసుకొని సర్జ్ చేసి కృష్ణుడికి కట్టేస్తుంది. కొత్త వాళ్ళు కట్టే చీరలు ఎంత కాస్ట్గా ఉంటాయి. పట్టు చీర, ఏమే పట్టు చీర, పాత చీర పట్టుకురా అనలే, పట్టు మంచిది.
ఒంటి మీద ఉన్న చీరనే చింపేసింది. ఆమెకి చీర కనబడలే, ప్రేమ అన్నకి కట్టాలి అని కదా. కృష్ణుడు అమ్మటే ద్రౌపదికి గిఫ్ట్ ఇస్తున్నాను ఏమనలే. వాళ్ళకేం గిఫ్ట్ అవసరం, ఇవ్వాలంటే వాళ్ళకి దాటకు మించి ఏదైనా ఇవ్వచ్చు. ఇచ్చాడా కృష్ణుడు ఎమ్మటేమన్నా? అసలు ఇవ్వలా. నేను ఎంత చెప్తే ఆ ప్రేమతో నాకు అన్న గిఫ్ట్ ఇవ్వచ్చుగా అనుకుంటే, లేదు లేదు అన్నకు తెలుసు నాకెందుకు, నేను ప్రేమతో చేశాను. ఇంకా కనెక్షన్ అర్థమైపోవాలి. కృష్ణుడు ఏం చేశాడు తర్వాత? ఎంత ఒక బారడో మూరడో చీరకి ఎంత ఇచ్చాడు మళ్ళీ తర్వాత? వడ్డీలన్నీ పెట్టి దాచిపెట్టాడు. భవిష్యత్తు తెలుసు స్వామికి, మనకు తెలియదు. మనకు భవిష్యత్తు తెలియదు. నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఇస్తలేడేంది కృష్ణుడు అని మనం అనుకుంటాం. భవిష్యత్తు స్వామికి తెలుసు, వస్తుంది ఇది సీను, ఇది వడ్డీతో సహా ఇస్తాలే చెల్లెమ్మ అని ఆయనకు తెలుసు. చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే డైరెక్ట్ ఉన్నోళ్ళకే చెప్పలేదు, అవసరం ఉన్నంతకో వాడాడు. మనం ఎంత, మనం మాట్లాడుతున్నామా, స్వామిని చూస్తున్నామా, మనం అసలు ఆలోచన దూరంలో ఉన్నామా, డైరెక్ట్ కాంటాక్ట్లో అసలే లేదు మన పరిస్థితి. అర్థమైంది కదా. భౌతికంగా కూడా చూస్తారు స్వామి. ఇప్పుడు మీరు చేస్తున్నది దేనికి వాడుతున్నారో మనకు తెలియదు. మన అవసరం ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. మనకి ఇంకా ఏ విధంగా స్వామి మనకి హెల్ప్ చేయాలో ఆయనకే తెలుసు. మీ దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి సమస్యలు ఉన్నాయని వచ్చారనుకోండి, మీరు చాలా ఇంటెలిజెంట్ అనుకోండి, ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది వాడికి ఇలా సలహా ఇవ్వాలి, ఏ స్టెప్ చేయాలి. అవతల వాడు తొందరపడి నేను ఇప్పుడు ఇది చేస్తే సరే, తొందరపడికి ఇది చేయకుండా తర్వాత చేయని సలహాలు ఇస్తుంటారు కదా. నేను స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను, ఇది చేయి తర్వాత అది చేయి అని చెప్తుంటారు కదా. ఇది సలహాలు ఇచ్చే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది ఒకటి. సో ఈ యాంగిల్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్కు నాకు ఒకవేళ టైం ఉండి ఏమేమి గుర్తుపెట్టుకున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్. భగవంతుడి ప్రొటెక్షన్, ద ప్రైమరీ ఈజ్ సోల్, సెకండరీ బాడీ ఉంటుంది. బట్ స్వామికి ఉన్న అండర్స్టాండింగ్ మన పట్ల మనకు ఉండదు. మనమేమో ఇమ్మీడియట్గా గులాబ్ జామ్ నాకు దొరకలేదు అని మనం చూస్తాం. స్వామి ఏమో గులాబ్ జాము కాదు, ముందు ఇంకా పెద్దది వేరే సమస్య ఉంది, అదేదో చూడాలి, ఇంకేదేదో స్వామికి ఉంటాయి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఈ రెండు మెయిన్ పాయింట్స్. ఇది దీనికంటే రెండింటికంటే ముందు నరకానికి పోకుండా ఇక్కడ ఆపాడు అజామిల విషయంలో. ఇంకొక యాంగిల్ చూసినట్లయితే నెక్స్ట్ బర్త్ స్వామి పట్టించుకోకపోతే యమదూతలు వాళ్ళే పట్టించుకుంటే ఎక్కడ పడేస్తారో తెలియదు. వారు నువ్వు ఇన్ని పాపాలు చేసినప్పుడు మళ్ళీ అని అనేస్తారు. బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు. స్వామి నామని చెప్పాడు, సరే ఓపికనో ఏదో విధంగా అంత సేవ చేశాడు. ఎలా గోదేర్ అక్కడికి పట్టేసాను. స్వామి ఆ యొక్క స్వామి యొక్క సంకల్పం మన పట్ల ఎలా ఉంటుంది అంటే, ఇంకా భక్తి చేసుకోవడానికి, ఇంకా సాధన చేసుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా ఉంటుంది. అవకాశం ఇవ్వకపోతే ఎక్కడో అమెరికాలో లేకపోతే కెనడాలో లండన్లో పడేసింది అనుకోండి, రివర్స్ ఉంది కదా. ఇదేంటి పెద్ద పెద్ద కంట్రీలు చెప్తున్నారు ఏంది, ఆడ పడేస్తే నరకమే వాస్తవానికి. ఆడ పుడితే ఒకవేళ భగవద్గీత జ్ఞానం లేకపోతే వండర్ఫుల్ అనిపిస్తుంది. కరెక్ట్ జ్ఞానం ఉంటే అది నరకం యాక్చువల్గా. ఎందుకు నరకం? కృష్ణ అంటే తెలియదు, విష్ణు అనే పదం కూడా కనీసం ఎవడన్నా చెప్తే విందామన్నది లేదు. ప్రతిసారి ఇస్కాన్ ఉంటుంది ఏంది మీకు? ఇప్పుడు ఇస్కాన్ ఉంది, మళ్ళీ ప్రతి బజార్లో ఎంతమంది తిరుగుతారు. అది ఎంత దురదృష్టం. పిండాలు పెట్టడం అంటే తెలియదు. నాకు తెలిసి అమెరికా అటు వేరే దేశాల్లో ఉన్నన్ని భూత ప్రేత పిశాచాలు ఎక్కడ ఉండవు. ఇక్కడనే దాదాపుగా ఎక్కువ మంది ఉంటారు. అక్కడ ఉండే అంత డేంజరస్గా ఎక్కడ ఉండరు. ఎక్కడ పెడతారండి పిండాలు? మనకి మహాభారతంలో మనకి ఆన్లైన్లో విన్న వాళ్ళకి తెలుస్తుంది క్లాసు. వినండి, అవకాశం మిస్ చేసుకోకండి. ఇంత మంచి అవకాశం ఎవరు యు ఆర్ నాట్ యూటిలైజింగ్. నిజంగా ఐ పిటీ యూ ఆల్ ఆఫ్ యూ దోస్ హు ఆర్ నాట్ యూజింగ్ దిస్ ఫెసిలిటీ. మహాభారతంలో ఒక సందర్భం ఏమొస్తుందంటే, అగస్త్యముని తను ఒక సన్నివేశం చూస్తాడు. తన పితృదేవతలందరూ ఏదో ఇబ్బంది పడుతున్నట్టు, తలకిందులుగా ఉండి అయ్యో అయ్యో బాధపడుతున్నట్లు చూస్తే, ఏంటి తండ్రులారా మీరు ఇలా బాధపడుతున్నారు అని అడుగుతాడు అగస్త్యముని. అయితే నాన్న నువ్వు పెళ్లి చేసుకొని ఒక బాబుని కంటే పితృరుణంతో మాకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము, ఈ ఇబ్బంది నుంచి బయటపడతామని అంటారు. ఎన్నో కారణాలలో వాళ్ళకు కారణం ఇస్తారు ఉండొచ్చు, వాట్ ఎవర్. సో తర్వాత స్టోరీ జరుగుతుంది, అదంతా ఆన్లైన్లో జరిగిపోయింది. అది వినండి వీలుంటే. భవిష్యత్తులో కూడా అవకాశం ఉంటే వినండి. మహాభారతము నెక్స్ట్ త్వరలో రామాయణం కూడా కొంత ఏదో ఒక సమయంలో స్టార్ట్ అవుతుంది. అది ట్రై టు ఫాలో. మళ్ళీ మీరు ఇంట్లో కూర్చొని నేను రికార్డెడ్ ఏంటో అక్కడేంటో డీటెయిల్గా మనం చదువుతున్నాం. అప్పుడు హాఫ్ అన్ అవర్ 1 అవర్, వారానికి 1 అవర్ వినలేకపోతే మహాభారతం మీరు కరెక్ట్ తెలుసుకోలేరు మంచిగా. ఓకే, డోంట్ మిస్ దట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈవెన్ నేను మహాభారతం క్లాస్ చెప్పడంలో నా స్వార్థంగా ఉంది. రియల్లీ ఐ వాంట్ టు
హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ మహాభారతం. నేను చక్కగా ఇంకా అవగాహన తీసుకుంటూ చెప్దాము అని తీసుకుంటున్నాను. నాకే స్టడీ కావాలని ఇంట్రెస్ట్ ఉంది. వేరే వై ఆర్ యూ మిస్సింగ్? మహాభారతం మొత్తం మనకి అవకాశం మంచిగా అదంతా ఐడియా వస్తే ఇంకా మీరు బయట డూప్లికేట్ ఏది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఎక్కడైనా వచ్చినా కానీ ఆ సందర్భాలని మనం భక్తికి ఈ సందర్భాలని మనం రకరకాల సందర్భాల్లో వాడుకోగలుగుతాం. ఆ యొక్క సమాచారం పనికి వస్తుంది మంచిగా. ఓకే. సో ఓకే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అగస్త్యమునికే ఆ పితృదేవతలకు వచ్చిన సమస్యలో ఉన్నారంటే ఈ రోజు ఉన్న జనాల పరిస్థితి ఏంటి అసలు? ఇక ఒక్కొక్కరు వాళ్ళ పితృదేవతలు ఎన్నెన్ని తరాలు ఎంత కష్టపడుతున్నారో తెలియదు. మన పితృదేవతలు అందరూ సుఖంగా ఉన్నారని మనం అనుకోవడానికి లేదు. భగవత్ శరణాగతి సీరియస్గా ఉన్న వాళ్ళకైతే కొంతవరకు ఏదో కొన్ని రోజులకి కొంచెం వాళ్ళు రిలాక్సేషన్ అవుతారు. భక్తిలో కన్విక్షన్ అనమాట. కృష్ణ భక్తులకి తన పితృదేవతలు కూడా రక్షించబడతారు. బ్రహ్మవాదిభిస్ తథా విశుద్ధ్యత్యఘవాన్ ఉరతాదిభిః తథా విశుద్ధ్యత్యఘవాన్ వ్రతాదిభిః యథా హరేర్నామ పదైరుదార్తైః తదుత్తమ శ్లోక గుణోపలంబకం. భావం భాష్యం ఏసే భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి జై. చెప్పండి. ఒక్క మారు పవిత్ర నామమును కీర్తించినంతటా పవిత్రులైనంతగా వైదిక కర్మానుష్ఠానము చేతగానే ప్రాయశ్చిత్త విధానముల చేగానే పాపులు పవిత్రులు గాచాలరు. కర్మకాండీయమగు ప్రాయశ్చిత్త విధి మనుజుని పాప విముక్తుని కావించినను భగవంతుని యశో గుణ లక్షణ లీలా సంపత్తులను గుర్తుకు తెచ్చడి హరినామ ఉచ్చారణము కావించినట్లుగా భక్తియుక్త సేవను మాత్రము జాగృతము చేయజాలదు. సో ఇక్కడ మనము ఇంతకుముందు ఒకటి కూడా గత క్లాసులో చర్చించాం. ఇప్పుడు వేరే కర్మకాండలో ఇచ్చిన ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏమనుకున్నాం? ప్రాయశ్చిత్తం అంటే సరిదిద్దుకోవడం, పాపానికి పరిహారం. పాపానికి పరిహారం. ఈ పాపం తీసేసేస్తుంది, దీనికి ఇది చేస్తాను, 10 గుంజీలు తీస్తాను కానీ ఈ పాపం తీసేయవయ్యా అట్లా అనమాట. కానీ గుంజీలతో కూడా పోదు. ఒకవేళ గుంజీలతో పోతుందని మీకు ఆఫర్ ఇచ్చినా గుంజీలు తీయలేరు, ఎందుకంటే అన్ని ఉన్నాయి, మనకు తెలియకుండా అన్ని ఉంటాయి. సో ఈ యొక్క ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ రెండు పాయింట్స్ని కంపేర్ చేస్తున్నారు. ఈ ప్రాయశ్చిత్తము కర్మానుష్ఠము ద్వారా, ఇప్పుడు వేదాలలో కొన్ని రకాలుగా ఈ ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి అంటే ఆ ప్రాయశ్చిత్త కర్మలు ఆల్రెడీ మనం గత క్లాసుల్లో ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం. ఎంత ఏమంటాం, క్లిష్టమైనవి, మన ఊహకు కూడా అందనివి మనం చేయలేం. ఇప్పుడైతే మేబీ సత్యయుగంలో ఏమైనా పాసిబుల్ ఉందేమో, వాళ్ళ తప్పులే తక్కువ ఉంటాయి, ఎక్కడో అక్కడ దొరికిపోయింది, అది కూడా క్లియర్ చేసుకుంటాను వాళ్ళ శక్తి ఉంటుందేమో. కానీ ఇప్పుడైతే మనకి ఇంపాసిబుల్. ఒకవేళ పాసిబుల్ అని అనుకున్నప్పటికీ హరినామమును చెప్పినప్పుడు, కీర్తించినప్పుడు ఎంత పవిత్రులవుతారో, ఎంత చక్కగా ఈ యొక్క ప్రాయశ్చిత్తముతో సహా ఏం లాభం జరుగుతుంది? భక్తి కూడా ఉద్భవిస్తుంది. అంత స్థాయిలో వేదములలో ఇచ్చిన ప్రాయశ్చిత్త పద్ధతి ద్వారా అంత జరగదు అని చెప్తున్నారు. 1 లైన్లో చెప్పాలంటే హరినామ కీర్తన ద్వారా అయినంత పవిత్రత వేదాంతర్గతమైన ప్రాయశ్చిత్త విధి ద్వారా జరగదు. అంత స్థాయిలో పవిత్రులు కాజాలరు అని ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నారు.
ఈ హరినామ ఉచ్చారణ ఏం చేస్తుంది? భగవంతుడి యొక్క యశో గుణ లక్షణ లీలా సంపత్తులను గుర్తుకు తెచ్చి మనల్ని కృష్ణ ప్రేమను జాగృతం చేస్తుంది. ఇంకొకటి పాప ప్రవృత్తి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. పాప ప్రవృత్తి కూడా ఏమవుతుంది? సమూలముగా పోతుంది హరినామం. ఇప్పుడు ప్రాయశ్చిత్త కర్మలో ఏమవుతుంది? ఉదాహరణకి ఇప్పుడు కూర్చొని కొన్ని రోజులు అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం చేసామనుకుందాం. అది ఇంపాసిబుల్ అయినప్పటికీ అజ్యూమ్షన్ తీసుకుందాం. ఓకే, జనవరి 31వ తారీఖు వరకు అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు మీరు. ఫిబ్రవరి 1వ తారీఖు పాపం చెయ్యాలి అనే ఆలోచన రాదు అని మీకు గ్యారంటీ లేదు. అది ఇక్కడ చెప్పేది. ఫిబ్రవరి 1వ తారీఖు కొత్తది ఆలోచన వస్తుంది, తెలియకుండానన్నా చేస్తాం, ఇంకా అన్నీ అయిపోయినాక రిలాక్స్గా వెళ్ళిపోదామని మనం చేసుకుంటాం. ఇప్పుడు జనాలు చాలామంది చేసేది అదే కదా. పొద్దున్నే బుద్ధిగా స్నానం చేస్తాడు, చక్కగా గుడికి వెళ్తాడు, బొట్టు పెట్టుకుంటాడు, కొబ్బరికాయ కొడతాడు, అర్చన చేస్తాడు. ఇంటికి వచ్చేసి ఏమే మటన్ కూర అయిందా అంటాడు. అయిపోయింది, క్లోజ్. ఏమి లాభం వచ్చింది నువ్వు చేసిన పూజలా? ఏమి పూజల లాభం వచ్చింది చెప్పండి? ఇక్కడ మనకి భాగవతంలో వస్తుంది. ఇలాంటి పూజలు ఒకవేళ ప్రాయశ్చిత్తమైతే మళ్ళీ పాపాలు చేసినప్పుడు ఆ ప్రాయశ్చిత్తం వల్ల లాభం ఏంది అని పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడు. ఎవరిని? సుఖదేవ గోస్వామిని. ఏనుగు స్నానం లాంటిదే కదా స్వామి, ఏం లాభము ఈ ప్రాయశ్చిత్తం వల్ల అంటాడు. ఏం చేస్తుంది? శుభ్రంగా స్నానం చేసి ఒడ్డుకొచ్చేసి మళ్ళా మట్టి తీసుకొని ఇలా కొట్టుకుంటుంది. స్నానం ఎందుకు చేయడం? ఏనుగు అనవసరంగా హ్యాపీగా బొడ్డుకే ఉండి బుడదనే కొట్టుకుంటే అయిపోతుంది కదా, నీళ్ళు ఎందుకు? సో అలాంటి ప్రాయశ్చిత్తం వల్ల లాభం ఏంటి అని పరీక్షిత్ మహారాజు కూడా ప్రశ్నిస్తాడు. ఈరోజు అదే జరుగుతుంది. అంటే మెడిమెడి భక్తి ఉన్న పరిస్థితి కూడా అదే ఉంది. మెడిమెడి భక్తి, భక్తి అనకూడదు, ఎగ్జాంపుల్ ఏదో పదం వాడాలి కదా, ఉపాసన నా లెక్క ప్రకారం స్ట్రిక్ట్గా చెప్పాలంటే మెడిమెడి భక్తి, ఏమంటాం, జ్ఞానము లేనిది, ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము లేని ఆ భక్తి, అది లాభం లేదు. కాబట్టి ఏమవుతుంది? ఈ ప్రాయశ్చిత్త పద్ధతి కష్టము. ఒకవేళ నువ్వు చేస్తాను అని అనుకున్నా ఏమవుతుంది? పాప ప్రవృత్తి అనేది తగ్గదు. హరినామం మీరు ప్రాక్టికల్గా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్య అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము నందు ప్రపంచవ్యాప్తముగా మీరు భక్తులని చూసినట్లయితే హరినామ జపము చేసి రష్యా, అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో భక్తులు హరినామ జపము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అన్ని పాపలను వదిలేసి ఏమిటి మాంసం, మద్యం, వ్యభిచారం, జూదం సమస్తము వదిలేసి నృత్యం చేసుకుంటూ హరినామం చేస్తూ ఉన్నారే. ఇక్కడ పాప ప్రవృత్తి పోయింది అనడానికి కనిపిస్తుందిగా ప్రత్యక్ష నిదర్శనం. లేదా మనకి సాక్ష్యాలు ఇస్కాన్లో. మరి మాయాపూర్ వెళ్తే డైరెక్ట్ కళ్ళతో చూడొచ్చు సాక్ష్యం. ఇక్కడ ఓన్లీ థీరీ. యూట్యూబ్ ఓపెన్ చేసినా కనబడుతుంది. కళ్ళతో చూడాలంటే మాయాపూర్ వెళ్ళాలి, ఆర్ వృందావనం. మాయాపూర్ ఎక్కువ, ఫుల్ ఫారెన్ డివోటీస్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రష్యా, అమెరికా ఎంత అసలు అద్భుతంగా పాడతారు కీర్తనలు. ఒక విధంగా అసలు వాళ్ళే బాగా పాడతారు అనిపిస్తుంది నాకైతే. మన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, ఎంత సేమ్ మనమన్నా సిగ్గుపడతాం డాన్స్ చేయడానికి. వాళ్ళకి మాట ఏమంటది, అంత కన్విక్షన్ అంటాను చూసారా. అంటే మన వాళ్ళని తక్కువ చేస్తున్నామని కాదు, ఎక్కువ కంపారిటివ్లీ భారతీయుల కంటే పాశ్చాత్య దేశాలకే ఎక్కువ కన్విక్షన్ తెలుసా. కృష్ణ కాన్షియస్నెస్ అనే కన్విక్షన్ అంటే ఏంటి? నమ్మకం, శ్రద్ధ, ఫెయిత్ ఉంటుంది చూసారా, ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. తెలుసా కారణం? తెలుసా రీజన్? చెప్తారా ఎవరన్నా? మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి వేరే లేదు, రెండు లేదు. ఒకవేళ ఉన్నా ఒకటే ఉండేది వాళ్ళకి. క్రిస్టియన్స్ ఉంటారు కదా, ఒక్కటే ఉంది ఉన్నా కానీ చాలా ఈజీ. మనకి చాలా ఉన్నాయి. మళ్ళీ ఆల్రెడీ రకరకాల దేవతలతో పాటు అమ్మమ్మలు తాతమ్మలు సృష్టించిన ఇంకా వేరే కొత్త కూడా ఉంటాయి. ఏంటి ఉంటాయి. అదొక ప్రాబ్లం. సమాజం ట్రాపింగ్స్ ఉన్నాయి.
ఆ, ఒక ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటంటే ఒక మ్యూజిక్ టీచర్ దగ్గరికి ఇద్దరు వస్తారు. ఒక ఆయన వస్తే నెలకు $10, సమ్ ఎగ్జాంపుల్ $10 నీకు ట్యూషన్ ఫీజు అంటాడు. ఇంకొక ఆయన వస్తే $100 అంటాడు. అంటే ఈ $100 అయినా చెప్తాడు, సార్ నాకు మ్యూజిక్లో ఆ తాళాలు ఇవి అవి బేసిక్స్ ఇక్కడ దాకా నేర్చుకున్నాను సార్ అంటాడు. ఈయనకి ఏం రావు అన్న ఆయన ఉంటాడు. ఇద్దరు వస్తారు కదా, ఏమీ రాదు అన్న ఆయనకి $10, నాకు ఆల్రెడీ వచ్చు అన్నవాడికి $100. ఎవరికి సర్ప్రైజ్ లేదా? లాజిక్ అర్థమైతే కొంతమందికి అర్థమైంది కనెక్షన్. ఆయన అంటాడు, సార్ ఏంటి, నాకు ఆల్రెడీ వచ్చు, నాకు ఇంకా తక్కువ ఫీజు చెప్పాలి, మీరు ఎక్కువ చెప్తున్నారు ఏంది, $100 చెప్తున్నారు ఏంది, ఆయనకి $10 చెప్తున్నారు. నాయనా, ఆయనకి నేను కొత్తగా ఎక్కిస్తే చాలు, నీకు ఎక్కిస్తే సరిపోదు, నీది పాతది తీయాలి, తీసి కొత్తది ఎక్కియాలి. నాకు కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది ఈ విషయంలో, అందుకనే నీకు $100 అన్నాడు. చూసారా, 100 ఎక్కించుకున్నోనికి ఒరిజినల్గా కృష్ణ ఈ సుప్రీం అని ఎక్కియాలంటే చాలా కష్టం. అది తీసి కృష్ణ ఈ సుప్రీం ఎక్కాలంటే అంత ఈజీ కాదు. వీటితో పాటు కృష్ణుడు 16,000 మంది గోపికలు చేసుకున్నాడు, మంచోడు గాడు, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఇది కూడా తీయాలంటే ఎంత కష్టం చెప్పండి, చాలా కష్టం. అందుకోసమే ఇక్కడ కన్విక్షన్ ఫుల్ స్ట్రాంగ్ ఉండదు, అంతో ఇంతో దేవుని నమ్ముతున్నామన్న వాళ్ళకు కూడా, కృష్ణ చైతన్యం ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్, ఈ ఈ భర్త్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. భర్త నుంచి చూసినవన్నీ అంతో ఇంతో మనం దారికంగా చూస్తూ ఉంటాం కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉంటుంది అనమాట. సో మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు వచ్చాం. మెయిన్ ఎక్కడికి వచ్చాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం మళ్ళా? కన్విక్షన్ బిఫోర్ ఎక్కడున్నాం? ప్రాయశ్చిత్తం, రైట్, ప్రాయశ్చిత్తం. భగవాన్ సుప్రీం లార్డ్ చక్కగా పాశ్చాత్య దేశ వాళ్ళు చూడండి, అక్కడ కాదు కనెక్షన్ మనది. ఎక్కడ కనెక్షన్, కాన్సెప్ట్ కనెక్షన్, మళ్ళీ నాకు క్షణాలలో వచ్చిపోయింది. భగవంతుని ప్రత్యక్ష ప్రమాణం నేను చెప్పేది అర్థమైందా? వాడు మీరు ప్రత్యక్షంగా చూడాలంటే ఇక్కడ, థియరీ ప్రాక్టికల్గా చూడాలంటే మాయాపూర్ రెండాను, అదే కదా ఆ కనెక్షన్ నుంచి వచ్చింది. ఏది అది కాన్సెప్ట్ కనెక్షన్. సో మనం డైరెక్ట్గా చూడొచ్చు, అన్ని చెడు అలవాట్లు పక్కన పడేసి హరినామ జపం చేస్తూ హరినామ విధి చేసుకుంటాం. సో ఇది ఇక్కడ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ అజామిలా సంబంధించినదే ఒకటి డైరెక్ట్గా జరిగిందని ఒక సరదాగా ఎగ్జాంపుల్ చెప్తామని పెట్టాను అనమాట. ఇప్పుడు అజామిలుడికి 2 రాంగ్ డైల్స్ పోయినాయి. 2 రాంగ్ డైల్స్ పోయినాయి. ఒక రాంగ్ డైల్ ఎవరు? ఫస్ట్ ప్రాస్టిట్యూట్. రాంగ్ డైలే కదా ఫోన్ కనెక్షన్, రాంగ్ డైల్ అయింది, ప్రాబ్లం వచ్చింది, కొన్నాళ్ళు ఇబ్బంది అయింది. ఇంకొక రాంగ్ డైల్ అయింది, నారాయణ అన్నాడు. యాక్చువల్గా ఆయన ప్రకారం రాంగ్ డైల్ అయినా కదా ఫోన్ కనెక్షన్, నారాయణ నారాయణ అన్నాడు, కొడుకునే పిలిచిండు, వచ్చింది వేరే. రాంగ్ డైల్ అయినా కానీ ఇక్కడ సేఫ్ అయ్యిండు, కరెక్ట్ పర్సన్ వచ్చారు. ఇక్కడ రాంగ్ డైల్ అయింది. ఈ ఫోన్ ఎటు కనెక్ట్ అయింది, కొడుకు కనెక్ట్ చేసిండు, ఫోన్ ఎటు పోయింది, విష్ణుసుధులకు పోయింది. అంటే రాంగ్ ఫోన్, రాంగ్ డైల్ ఏమైంది. మన టెలిఫోన్ కూడా మీరు ఒకరిని కనెక్ట్ చేసి ఒకరికి అప్పుడప్పుడు అది అబ్జర్వ్ చేసిరా, ఇటు కనెక్ట్ చేస్తే ఎటు పోయింది ఫోను, సేఫ్ అయిపోయింది కదా. 2 రాంగ్ డైల్, ఒకటి ముంచింది, ఒకటి తెలిసింది. ఒకసారి మనకి ఇస్కాన్లో కూడా ఒక సంఘటన జరిగింది. ప్రభు రాధేశ్యాం ప్రభు ఉన్నారు కదా, చెప్తారు క్లాస్లో. ఒకసారి ఫోన్ వచ్చింది, ప్రభు రాధేశ్యాం ప్రభు చాలా బిజీ ఉంటారు కదా, ఇస్కాన్ పూణే చాలా బిజీ ఉంటారు. ఫోన్ వచ్చినప్పుడు ఎందుకో ప్రభు ఎత్తారు. అసలు ప్రభు ఎత్తడం అనేది చూసుకోవడం ఏమి ఉండదు దాదాపుగా. ఫోన్ ఎత్తారు. అవతల వ్యక్తి ఏమన్నారు, సంతోష్ ఉన్నాడా అన్నాడు. సంతోషే ప్రభు కూడా అదే చెప్పారు, గుర్తుంది, సంతోష్ ఉన్నాడు. నో ఇది సంతోష్ కాదండి. సారీ, రాంగ్ నెంబర్ అన్నట్టు అవతల వ్యక్తి. మీరైతే ఏం చేస్తారు? మనం ఇక్కడ లెసన్ నేర్చుకోవడం కోసం అయితే నేను చెప్తున్నాను, మన మూడ్ అలా ఉండాలి. అవర్ మూడ్ వేరే ఉంటుంది, ఆ మూడ్ బ్లడ్లో ఉంటేనే అది వస్తుంది. అందుకనే ఒక ప్రిచర్ బ్లడ్ అలాగే ఉంటుంది. రాంగ్ నెంబర్ అనగానే ప్రభు ఏమన్నారు తెలుసా? నో ఇట్ ఈస్ కరెక్ట్ నెంబర్ ఓన్లీ అన్నాడు. కరెక్ట్ నెంబరే అన్నాడు. కరెక్ట్ నెంబర్ అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశారు. మీకు 5 నిమిషాల టైం ఉందా? ఇది హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ అంతర్జాతీయ చైతన్య సంఘం శ్రీల ప్రభుపాదుల వారు ఇలా ఒక 5 మినిట్స్ చెప్పేశారు, అయిపోయింది. ఇలా మనకు ప్రతి సండే ఇలా ప్రోగ్రామ్ జరుగుతుంటాయి.
మీకు చక్కగా రావాలంటే చక్కగా రండి, రావాలంటే కాదు, తెలుగులో ఎగ్జాక్ట్ రాదు కదా, రండి బాగుంటుంది అని చెప్పేశారు వారు. రేపు సండే అట్లా వచ్చేయండి అని. ఇంకా చెప్పడం అయిపోయింది అంతే. ఇక నాకు తెలిసి ఇక తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్లో నడుస్తుంది. ఇక ప్రభుత్వం డైరెక్ట్గా కలిసి మాట్లాడాలంత ఈజీగా ఉండదు. అది వాళ్ళు అయిపోయింది, ఆ సీన్ అయిపోయింది. 5 years తర్వాత సడన్ గా ఒక ఆయన వచ్చేసి, హరే కృష్ణ ప్రభుజీ, మీరు లేకపోతే మా జీవితం లేదు, చాలా ధన్యవాదాలు. ఎవరు మీరు అన్నారు. ప్రభు, ఆ రోజు మేము ఒకసారి ఫోన్ చేశాను, సంతోష్ ఉన్నారని అడిగాను, రాంగ్ డయల్ అంటే మీరు కరెక్ట్ నెంబర్ అన్నారు, చెప్పారు చూసారా అని. నేనే, మీరు అది చెప్పడం వల్ల మా ఫ్యామిలీ మొత్తం ఇనిషియేటెడ్ డివోటీస్, దీక్ష తీసుకున్న టోటల్ ఫ్యామిలీ తెలుసా. కెన్ యూ బిలీవ్ దిస్? ఒక్క ఫోన్ కాల్ వస్తే రాంగ్ టైంలో ఇట్స్ ఓకే అని ఫోన్ పెట్టుంటే ఆ ఫ్యామిలీ ఎంతమంది తెలియదు, ఫ్యామిలీ అని చెప్పారు. ఇనిషియేటెడ్ డివోటీస్ అయ్యేవాళ్ళు కావచ్చు. అది కృష్ణ సంకల్పం వేరే విధంగా పెట్టేది పక్క పెట్టండి. ఫస్ట్ ఇక్కడ మిస్ ఆపర్చునిటీ ఎక్కడ దాకా వచ్చిందో చూసారా. మనకు వచ్చే అవకాశం ఏది కూడా వదులుకోకూడదు. నేనేం చేస్తాను అనుకుంటే కుదరదు. వేర్ ఈజ్ యువర్ లవింగ్ సర్వింగ్ మూడ్, కంపాషన్ హృదయంలో కంపాషన్ ఉంటేనే, నేను సమయం ఇస్తే, కొంత సమయం ఇస్తే అవతల వ్యక్తి, మనం దారిలో పోతున్నామండి, ఒకడు గుంటలో పుట్టాడు, నువ్వు ఎంత బిజీ అన్నావో 2 నిమిషాలు టైం ఇచ్చి థాట్ ఇచ్చి లాగితే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటాడు కదా. నువ్వు ఎన్ని బిజీ ఉంటేంది, ఆ మనిషిని వదిలేసిపోతుందా, నీ బిజీకి వాల్యూనే లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్ మే నాట్ బి అప్లికబుల్ ఇన్ ఆల్ కేసెస్, జస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మనకు జారే దేకో తారే కహో కృష్ణ ఉపదేశాలు ఎక్కడ అవకాశం ఉంటాయి మిత్రులకి. మన శక్తి కొద్దీ విన్నది చెబుదాం, వినది వద్దు. చాలా జాగ్రత్తగా ఇంటెలిజెన్స్ ఉండాలి. మన ఎవరిది వాళ్ళకి అర్థం కావాలి, నాకు ఉందా లేదా. నిజమైన తెలివి గల్లవాడు ఎవడంటే, నాకు తెలివి లేదు అని అనుకున్నవాడు తెలియగలవాడే. నేను మధ్యస్థమైన తెలియగలను అనుకున్నవాడు తెలియగలవాడే. వాడి శక్తికి మించి ఐఆమ్ సో ఇంటెలిజెంట్ అనుకున్నవాడు తెలియగలవాడు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా తెలియగలవాడిని తెలియగలను అనుకోడు. మన కెపాసిటీని మనం ఎస్టిమేషన్ వేసుకొని చక్కగా జపం చేయమని చెప్పండి, మనిషిని తీసుకురావడానికి, ఇటు రండి అటు రండి, ఇలా బాగుంటుంది అలా కొన్ని. అంతేగాని ఒక మించి చెప్పకూడదు. శృతి మించి మనకు తెలియనివి ఉప్పులు మసాలాలు కిచిడి చేయకూడదు. విన్నాము, గుర్తున్నాయి, ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పాలి. కానీ అంతకు మించి మనం కలపాలని చూస్తే తప్పులు పోతాయి. నువ్వు హరే కృష్ణ మంత్రం చెప్పు, నీకు వారం రోజుల లాటరీ వస్తుంది. ఎగ్జాంపుల్, అది ఎవరు చెప్పరు, కానీ నీకు వారం రోజులు లాటరీ తగ్గిపోతే నన్ను అడుగు. ఇట్లాంటి వద్దు. మనదేమి ఇది కాదు, కర్మకాండ పూజలు కాదు. కొంచెం మనకంటూ అది ఎప్పుడు చెప్పగలుగుతాం, క్లాసులు శ్రద్ధగా విన్నప్పుడు, రాసుకున్నప్పుడు, సేవామూడు వచ్చినప్పుడు, కృష్ణైక శరణం అని వచ్చినప్పుడు. ఇది చేస్తే నాకు కృష్ణుడు నా పట్ల ప్రసన్నం అవుతాడు. కృష్ణుడికి ఇష్టమైనది కూడా ఇదే, నలుగురికి ఈ ఆధ్యాత్మిక చైతన్యం, కృష్ణ చైతన్యం ఇవ్వడము. భగవద్గీతలు కూడా చెప్పారు కదా, యాయుధం పరమం గుహ్యం మద్భక్తే విదాస్యతి అని చెప్పారు కదా. ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని ఎవరిస్తారో వాడు నాకు పరమ ప్రియమైన వాడు, అంతకు మించిన వాడు భవిష్యత్తులో ఉండవాడు అని చెప్తున్నాడు కదా. మరి కృష్ణుడు ప్రీతి మన పట్ల పొందాలంటే అలా కావాలన్నాడు. అంటే నేను ఎంత చేయాలి, అది మాట రూపైన కావచ్చు, సేవ రూపైన కావచ్చు, ఏదైనా కావచ్చు. సేవ, వాక్కు ఎంత శక్తి ఉందో అంత వాక్కు చెప్తాం, మించి చెప్పద్దు. వాక్ శక్తి అయిపోయింది. శరీరంతో ఎంత సేవ చేయగలుగుతామో చేద్దాం. మనస వాచ కర్మన సిన్సియర్గా సేవ. బట్ ఆ సేవలో సిన్సియారిటీ మాత్రం ముఖ్యం. సిన్సియారిటీ మాత్రం చాలా ముఖ్యం. అట్లీస్ట్ ఇనీషియల్గా సిన్సియారిటీ ఉండకపోయినా చేయడం ముఖ్యం. ఫస్ట్ మనం ఎప్పుడు మెడలో వేసుకొని సుందరకాండలో ఉన్నట్టు ఉండం కదా, ఏమంటారు ప్లే స్కూల్లో ఉండం కదా, ఇంప్రూవ్మెంట్ కావాలి కదా. అట్లీస్ట్ స్టార్టింగ్లో సిన్సియారిటీ ఉండకపోవచ్చు, మధ్యస్థంగా చేయొచ్చు, బట్ ఎదుగుదల అనేది అవసరం. సిన్సియారిటీ వితౌట్ ఎక్స్పెక్టేషన్, ప్రేమతో నేను చెయ్యాలి, కృష్ణుడి కోసం నేను చెయ్యాలి అనేది వేరు. మీరు ఇప్పుడు రామాయణంలో సీతమ్మ అని రావణాసుడు ఎత్తుకొని పోతుంటే ఫస్ట్ ఎవరు ఉంటారు, ఫస్ట్ యుద్ధం ఎవరు చేస్తారు, జటాయువు యుద్ధం చేస్తాడు. అసలు జటాయువుకి తెలియదా రావణాసుడితో గెలవడం కష్టమని? 100% తెలుసు. ఐ విల్ డై. అసలు రావణాసుడితో యుద్ధం చేసే రేంజే కాదు, జటాయుదే కాదు. అసలు అక్కడ ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు అందరి పరిస్థితి కదా, జటాయు దాకెందుకు. అయినా వదిలిపెట్టలే, పోరాడాడు. ప్రాణం చివరి రెక్కలు కింద పడే వరకు ఇది చేశాడు, పోరాడాడు. దట్ ఈస్ సిన్సియర్ సర్వీస్. ఫస్ట్ మై లెవెల్ బెస్ట్, లెట్ మీ సర్వ్. ఇన్కన్వీనియన్సెస్ని
లైఫ్ థ్రెట్ను కూడా పట్టించుకోలే కదా. ప్రాణం పోతుందని తెలియదా జటాయుకి? రావణాసుడితో యుద్ధం చేస్తే బతికి బట్ట బయట కడతాడు ఎవరైనా? ప్రాణం పోతుందని తెలుసు. ఇక్కడ మనం నేర్చుకుందాం, జటాయువు లాగా మనం ప్రాణాన్ని పెట్టనవసరంలే. అవునా? మనం ఏం చేద్దాం, సమ్ ఇన్కన్వీనియన్సెస్ని అగ్రి చేద్దాం. ఇన్కన్వీనియన్స్ సేవ చేస్తున్నప్పుడు రాదా? ఎలాంటివి వస్తాయి చెప్పండి? ఎలాంటివి వస్తాయి? ఫస్ట్ శరీరానికి కొద్దిగా వస్తుంది, ఇదైతే కంపల్సరీ. తర్వాత మైండ్, మన బాడీది అయిపోయింది. పక్కల ద్వారా కూడా వస్తుంది కదా, పక్కల ద్వారా, ఎదురుల ద్వారా, ఒక్కోసారి మన ఇంట్లో ద్వారానే వస్తుంది కదా. కొంతమంది మన ఇంట్లో నుంచే వస్తాయి. కొంతమందికి మనం సేవ చేస్తున్నప్పుడు సాటి భక్తుల ద్వారా కానీ, ఆ కొత్తగా వచ్చిన ద్వారా కానీ వస్తాయి రాబా. మరి సంపాతి ప్రాణానికి పెట్టినప్పుడు మనము ఆ చిన్న ఇన్కన్వీనియన్స్, అది ఈగోయిస్టిక్, అది మానసిక ప్లాట్ఫామ్లో ఉన్నవి, అవి మానసిక ప్లాట్ఫామ్లో అవి భరించలేమా? ఇఫ్ యూ కంపేర్, వాట్ ఈస్ దిస్ వెరీ స్మాల్ నాన్ సెన్స్ థింగ్. వీటి గురించి మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా, కనెక్ట్ దిస్. సో ద సిన్సియారిటీ ఎప్పుడైతే ఉంటుందో ఇలాంటివి మనకు కనపడు. యూ కెనాట్ సీ దెమ్. ఓకే, కామన్, అండ్ ఐఎమ్ డూయింగ్ సర్వీస్, ఇట్స్ కామన్. ఓకే, మై ఎఫర్ట్స్ ఆర్ ఓవర్. అంటే ఇక్కడ మళ్ళీ నా ఉద్దేశం ఏంటంటే, మేబీ ఒక్కొక్కసారి బాధ రావచ్చు. బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒకసారి మనం సరిగా పోట్లేవని మనకి నిరుత్సాహం రావచ్చు. ఎక్కడైనా ఏదైనా మనల్ని ఆర్గ్యుమెంట్ చేసినట్టు కలవచ్చు, ఎగ్జాంపుల్. లేదంటే వడ్డిస్తున్నప్పుడు ఏదైనా సమస్య రావచ్చు. 2 కేటగిరీస్. ఒక ఇన్కన్వీనియన్స్ వచ్చినప్పుడు అసలు బాధనే హృదయంలోకి తగలకుండా ఉండడం, ఇది లైట్ అనుకొని జోవియల్గా ఉండే స్టేజీ నెంబర్ 1 స్టేజ్. ఓకే, ఫస్ట్ బాధ అవుతుంది, వెంటనే జ్ఞానం పైకి వస్తుంది. సేవ అంటే ఇన్కన్వీనియన్స్ కాకపోతే నిన్ను ఏమంటారు, సింహాసనం మీద కూర్చోబెట్టి నీ మెడలో దండేస్తారయ్యింది మన బుద్ధితోనే మన మనసుకు చెప్పుకునే వాళ్ళ స్టేజ్ ఒకటి. ఈ రెండు లేకపోతే ఏమైతే తెలుసా? నెంబర్ 1, ఫస్ట్ ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ఏ సిన్సియర్ సర్వీస్. నెంబర్ 2, రిస్క్ ఏంటంటే ఇట్ విల్ డిస్కరేజ్ యూ ఫ్రమ్ ఇంప్రూవింగ్ ఫర్దర్. అర్థమైనా? నెక్స్ట్ లెవెల్కి పోవడానికి మీకు అది అడ్డుకట్ట అవుతుంది. అర్థమవుతుందా? ఈ సేవ చేస్తుంటే ఎన్ని అడ్డాలు వస్తాయి బాబు, సేవ లేకుండా హాయిగా తీరిపోతే అయిపోతాయి అనిపిస్తుంది. ఏమవుతుంది? మొత్తానికి మోసం కావట్లా, మొత్తానికి ఫైనల్ రిస్క్ ఎవరికి? అనుకున్న వాళ్ళకి కదా. అనుకుంటున్నారా లేదా నాకు తెలీదు, నేను ఇక్కడ అనుకుంటున్నా. ఇక్కడ ఎవరైనా అనుకోవచ్చు, ఇదేంటి ప్రభు నాకే చెప్తారు ఏంది, మొన్న నేను ఇట్లనే అనుకున్నా. ఇలా మీరు ఒక 10-20 మంది అనుకోవచ్చు కూడా. ఇది ఒక పెద్ద అనుభవం నాకు. ఇక్కడ ప్రతి ఇస్కాన్ ఎక్కడైనా టెంపుల్లో ఎప్పుడైనా చెప్తుంటే చాలా ఎగ్జాంపుల్ మనకు అవుతుంటాయి తెలుసా. ఈవెన్ నేను వేరే క్లాస్ వింటున్నా, ఇది నా కోసం చెప్తున్నట్లుంది అని నాకు కూడా అనిపిస్తుంది. ఈవెన్ నాకు కూడా అనిపిస్తాయి అక్కడక్కడ తెలుసా. మనకున్న లోపాలు అందరికీ కామనే కదా, 80% కామన్ డిఫెక్ట్స్ కదా. మేబీ 20% డిఫరెన్స్ ఉండొచ్చు. అందుకనే ఈ పాయింట్ అండర్లైన్ యువర్ ఆనర్ ప్లీజ్. ఎప్పుడైనా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు నన్ను చూసాడు ఏంటి ప్రభు, కొంపతీసి నాకే చెప్తురేంది, ఈ పదం తీసేయండి ఫస్ట్. ఓకే, ప్రతి ఒక్కరికి జరుగుతాయి. ఇది జరగని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నేను ఎక్కడన్నా క్లాసులు విన్నా, ఇది నా కోసం ఉన్నట్లే ఉంది, ఇట్స్ ఫర్ మీ ఓన్లీ. వాళ్ళు మన కోసం ఏం చెప్పరు, ఇట్ ఈస్ అప్లికబుల్ టు మీ అని అనిపిస్తుంది. ఎమ్మటే నేను అనుకుంటాను, మన కోసం ఏం చెప్పరు వాళ్ళు. ఎంతమందిని చూస్తారు వాళ్ళు? ఒక్కొక్క క్లాస్ చెప్పినప్పుడు ఒక్కొక్క బయట అక్కడ ఇక్కడ ఎంతమంది చూస్తారు. కైండ్ ఆఫ్ పెయిన్ It's a kind of material, not a material. It's a pain which we feel as a material, but it is a spiritual. అది ఆధ్యాత్మికమైన, మనం భౌతికంగా అవుతాం. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది పేపర్ మీద హృదయంలో రాసుకోవాలి. మనం కృష్ణ భక్తిలో ఎదగాలి అంటే సేవా ప్రవృత్తి ఎలా ఉండాలి? వితౌట్ ఎక్స్పెక్టేషన్ అనే కదా. వితౌట్ ఎక్స్పెక్టేషన్ అంటే ఇక్కడ రెస్పెక్ట్ ఇవన్నీ కాదు, ఇది కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. లేకపోతే మన యొక్క సేవ యాంత్రికం అవుతుంది, మెకానికల్ సర్వీస్ అవుతుంది. తర్వాత నెమ్మదిగా మెకానికల్ సర్వీస్ నుంచి మెకానిక్ చెడికి వెళ్ళిపోతుంది, పర్మనెంట్గా సేవ అయిపోతుంది మెకానికల్ సర్వీస్ నుంచి. అది మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనకు ఆ సిచ్యువేషన్ రానప్పుడే, ఇప్పుడు పక్క వాడికి క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు మనం జాగ్రత్తగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆ పరిస్థితి రాలేదు, ఇంకా ఆ మెకానికల్ కండిషన్స్ పోకుండా ఇలా ఉంటే ఇలా అవుతుంది. సో లెట్ us టేక్
ప్రికాషన్స్ ముందే జాగ్రత్త తీసుకుందాము అని ఈ పాయింట్ మీకు యాడ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఓకే. कृष्णा कृष्णा बोलेंगे तो नहीं नहीं आएंगे, राधा राधा बोलेंगे तो तुरंत आएंगे.